ఈరోజు మన వీడియో పుల్లని మామిడికాయ పప్పు చేసుకుందామండి. ఇది చాలా రుచిగా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక చిన్న గ్లాసుడు పప్పు అండి, కందిపప్పు తీసుకోవాలి. ఒక చిన్న సైజు మామిడికాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు. దీనికి కావాల్సింది అంతేనండి. ముందుగా మనం కుక్కర్లో పప్పు పచ్చిమిర్చి వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ ఒక 2-3 విజిల్స్ రావాలండి, అంతకంటే ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు. వచ్చిన తర్వాత మనం పక్కన ఒక కళాయి పెట్టుకొని మామిడికాయ ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని 1 గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికేటప్పటికి ఉడికిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని దాంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ని పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఆ పప్పులో మనం ఉడకబెట్టుకున్న మామిడికాయ తురుము అందులో వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మీరు టేస్ట్కి తగినంత ఉప్పు కారం ఉందో లేదో మీరు చూసుకోవాలి, సరిపోయిందో లేదో చూసుకొని మీకు పలచగా కావాలంటే మనం పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ని మీరు ఇంకా కలుపుకోవచ్చు. ఇప్పుడు పోపు సామాన్లు అండి: వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్, కొత్తిమీర, ఉప్పు. ముందుగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, వెల్లుల్లి ముందు వేసుకోవాలండి, కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి లాస్ట్ వేసుకోవాలండి, ముందుగా వేస్తే మాడిపోతాయి. పోపు వేగాక పప్పులో వేసి కలిపేసుకోవాలి. తర్వాత ఫైనల్గా దాంట్లో కొత్తిమీర చల్లుకోవాలి. పక్కన వేరే గిన్నెలోకి మనం తీసేసుకోవాలి. గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.